నమస్తే అండి. మనకి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయ్యింది. కానీ నిజంగానే వచ్చిందంటారా? నాకు మాత్రం అనిపించడం లేదు. ఎందుకు అంటే రీసెంట్‌గా ఒక మెడికల్ కాలేజ్‌లో ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ కోల్కతాలో ఏం జరిగింది అంటే చాలామంది మీరు వినే ఉంటారు. ఒక డాక్టర్‌ని అతి దారుణంగా బలాత్కారం చేసి చంపబడింది. సో, ఆ డాక్టర్ ఒక 36 అవర్స్ డ్యూటీ చేసిన తర్వాత కొంచెం సేపటికి సెమినార్ హాల్‌లో వెళ్లి రెస్ట్ తీసుకున్న సమయానికి తన పైన ఇంత ఇన్సిడెంట్ అనేది జరిగింది. నెక్స్ట్ డే మార్నింగ్‌కి అనేది ఆ డాక్టర్ అనేది బ్రతికి లేరు. సో, దీన్ని మనము చాలా ఖండించాలి. ఎందుకు అంటే ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు ఒక అబ్బాయి కావాలి అని ఎంతో తాపత్రయపడుతుంటారు. సో, అంత తాపత్రయం అనేది ఆ అబ్బాయిని పెంచడంలో కూడా ఉండాలి. ప్రతి ఒక్క ఆడదాన్ని తల్లిని ఎలా అయితే గౌరవిస్తారో అదే విధంగా గౌరవించమని ఆ సంస్కారం అనేది పేరెంట్స్‌గా నేర్పించాలి. సో, మీ చుట్టుపక్కల ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏం జరుగుతున్నా కానీ మీ వాయిస్ అనేది రైజ్ చేయండి. వెళ్ళి స్టేషన్‌లో కంప్లెయింట్ చేయండి. పోలీసులు అనేది అందుకే ఉన్నారు. దాని గురించి యాక్షన్ అనేది తీసుకుంటారు. ఈ డాక్టర్‌కి తనకి జస్టిస్ జరుగుతుంది అనేది మనం ఆశిద్దాము. దీని గురించి అనేది ప్రతి ఒక్కరూ అనేది మనం ప్రే చేద్దాం. తన సోల్ అనేది మంచిగా రెస్ట్ ఇన్ పీస్ ఉండాలి అనేది. సో, ప్రతి ఒక్కరూ అనేది మీ చుట్టుపక్కల ఎటువంటి వైలెన్స్ అనేది జరిగినా అది రిపోర్ట్ చేసి ఉంటారు అని ఆశిస్తున్నామండి. నమస్తే.